ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. తంగళ్లపల్లి మండలం జిల్లల గ్రామంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి వడ్లు కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసి ముద్దయ్యాయి. ఎలాంటి షరతులు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకుందామని ఐకేపీ సెంటర్ కు 2 నెలల క్రితం తీసుకొస్తే అధికారులు కొనుగోలు చేయలేదు. దీనికి తోడు అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లల గ్రామంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి వడ్లు కొనుగోలు కేంద్రంలో తడిసి ముద్దయ్యాయి. ధాన్యం తూకం వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఈ సంఘటన జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకం వేసిన వడ్లను కూడా మిల్లుకు లారీల్లో తరలించకపోవడంతో ఆ ధాన్యం కూడా తడిసి ముద్దయిందన్నారు. ఎలాంటి కోతలు లేని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. పేరు తిరుపతి రెడ్డి. జిల్లాలో మేము వరి కోతలు స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. నెల 15 రోజులు ఈ సెంటర్లో వడ్లు పోసి నెల 15 రోజుల నుంచి కాంటలు అవ్వట్లేదు. ఈ సెంటర్లో జోకుడు స్టార్ట్ చేయమంటే అసలే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినాక వారం రోజులు తర్వాత అన్ని సెంటర్లో స్టార్ట్ అయినా వారం రోజులకి ఇలా స్టార్ట్ అయినాయి. ఆ స్టార్ట్ అయినా ఒకరోజు ఒక లారీ రావట్లేదు, ఒకళ్ళు పట్టించుకునేటోళ్ళు లేరు. ఈ మొన్న స్టార్ట్ చేసినాక మా వడ్లు జోకి కరెక్ట్ ఇవ్వడానికి 10 రోజులు అవుతున్నాయి. 10 రోజుల నుంచి సంచులు అక్కడనే ఉన్నాయి. ఆ 10 రోజుల నుంచి సంచులు అక్కడనే ఉన్నాయి, ధాన్యం అక్కడనే. ఆ సంచులు కింద చెదలొచ్చి చెదలు పట్టినాయి. వడ్లు నిన్న మేమే అందరం ఇక్కడ రైతులం కలిసి ఎందుకు తీసుకుంటలేరని అంత రోడ్డు మీదకి పోయి ధర్నా చేస్తే అప్పుడు ధర్నా చేసినాక అందరు వచ్చి స్పందించారు. కానీ లారీ నిన్న సాయంత్రం అకాల వర్షంతో మొత్తం బస్తాలు మొత్తం నాణ్య సంచులను వీటిని ఇప్పుడు ఏం చేయలేం. రైతుల గోస చూడు అక్కడ ఎట్లా ఆరబెడుతున్నాం. ఏం చేసినా ఈ తడిసిన బస్తాలు ఒక 3 లారీల వడ్లు ఉన్నాయి. ఆ 3 లారీలను ఏదన్నా మిల్లుకు తరలిచ్చి బయళ్ళలో పోసి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే కలెక్టర్ గారు కానీ మన దీని మీద ఉండే డిఎంఓ గారు కానీ వాళ్ళు స్పందించి వెంటనే ఈ సెంటర్లోకి వచ్చి ఒకసారి చూసి ఈ ధాన్యాన్ని ఏదైనా రైస్ మిల్లకు తరలించాలని కోరుతున్నాం. అలాగే ఈ సెంటర్ స్టార్ట్ అయిన నుంచి 100 లారీలు ఇప్పటికి 50-60 లారీలు పోయినాయి. లారీలు పోయిన వాళ్ళకు కూడా ఒక్కరికొక్క డబ్బులు పడ్డాయి లేవు. ఆ ట్యాబ్ ఎంట్రీ కొట్టుడు లేదు. వీటిని కూడా వెంటనే చర్య తీసుకోవాలని అధికారులు ఓళ్ళని పట్టించుకునే లేరు. మేము ఓళ్ళకి ఫోన్ చేసినా, ఏ అధికారులకు ఫోన్ చేసినా ఇక్కడికి వచ్చి చెప్పి వాళ్ళ ధాన్యాన్ని తరలిస్తామన్న ఈ రైతుల గోసను వాళ్ళు పట్టించుకునే నాదులే లేడు. ప్రభుత్వం కూడా ఎలాంటి ఏ నాయకుడు కానీ ఏ లీడర్ కానీ ఇప్పటివరకు ఈ సెంటర్లో రైతు గురించి పట్టించుకున్న నాయకుడు కూడా లేడు. ఈ తంగనపల్లి మండలం అంటేనే ఎందుకో మరి ఇంత అది తంగనపల్లి మండలంలో ఈ జిల్లాల గ్రామం అంటే ఇంకా ఎందుకో అంత అది. ఒకసారి ఇప్పటికైనా స్పందించి అధికారులు వచ్చి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లుకు తరలించాలని కోరుచున్నాము. అభివృద్ధి పేరిట వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని మూసేసే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వేములవాడ పట్టణ బంద్ కు పిలుపునివ్వగా విజయవంతమైంది. ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల నేతలు పిలుపు మేరకు వేములవాడ పట్టణ బంద్ విజయవంతమైంది. నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయ పరివాహక ప్రాంతాల్లో ఉన్న దుకాణాలు తెరవకుండా
బంద్కు సహకరించారు. వేములవాడ పట్టణ ప్రజల సహకారంతో బంద్ విజయవంతంగా ముగిసిందని ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు ఆలయ అభివృద్ధి ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజన్న ఆలయం మూసేస్తే పరివార దేవతామూర్తుల విగ్రహాలను కోటి లింగాలను తొలగించకూడదని డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి మ్యాప్ ఇంకా విడుదల చేయకపోవడంతో ఎలా అభివృద్ధి చేస్తారు అనే సందేహం భక్తుల్లో నెలకొందన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం పనిచేస్తున్నారు తప్ప రాజన్నపై భక్తితో కాదని విమర్శించారు. 60 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దేవాలయ అభివృద్ధి పేరు మీద రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు. అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కి శాంక్షన్ అయినాయి, అవి ఎక్కడ నిధులు వేసిండ్రు, ఏ అకౌంట్ ఉన్నాయి ఇక్కడ చెప్పడం లేదు. మళ్ళీ అదే కాక దాదాపు 15 రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇక్కడ చీఫ్ విప్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు, జూన్ 15 నుంచి మేము పనులు ప్రారంభిస్తాం, మొదలు పెడుతున్నాం అనేది. మరి మా డిమాండ్ కూడా ఇది కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. ఇది దాదాపు అన్ని కుల సంఘాలు, ఇక్కడున్న చిరు వ్యాపారాలు ఏదైతున్నదో అనేక రకాలుగా నష్టపోతారు. ఈ దేవాలయం బంద్ చేస్తానని నినాదం అది. మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ, కోటిలింగాలు కానీ, హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా ముట్టుకోవద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, దాదాపు ఈ ప్రభుత్వం దగ్గర నిధులు ఏమైనా సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏ రకంగా పనులు చేస్తారో దానికి ఎక్కడ కూడా జవాబు లేదు. మరి దేవాలయం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా బంద్ చేసినట్టయితే ఏ రకంగా ఇక్కడ ఉన్న దాదాపు 10,000 కుటుంబాలు దేవాలయం పోతున్నాయి, ఏ రకంగా పోతాయి, దానికి సమాధానం లేదు. మరి నిజంగా కూడా భక్తులు, రాజన్న భక్తులు కోడను రాజన్న కడతారు, అభిషేకం రాజన్నకు చేస్తారు, అన్నపూజ రాజన్నకు చేస్తారు, కళ్యాణం రాజన్నకు చేస్తారు. మరి వీటన్ని పక్క తీసుకుపోయి పక్కకున్న భీమేశ్వరాలయం చేయాలంటే కూడా మరి ఎంతవరకు సమంజసం? అది సంస్కృతి మీద ఒక అటాకింగ్ కాదు, ఒకసారి ఆలోచన చేయాలి. మరి రాజన్న భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఒకసారి ఆలోచన చేయాలి. వాటన్నిటి కాదని కూడా ఈరోజు బంధుకు పిలువిస్తే ఏదో అందరం కలిసి బంధుకు అభివృద్ధికి అడ్డుపడ్డట్టు నేను అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వం ఏదో 10 సంవత్సరాల అధికారం ఉన్నది, అంతకుముందు 60 సంవత్సరాలు రాజ్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ దేవాలయం ఎప్పుడు పుట్టింది? 10 సంవత్సరాల కింద పుట్టింది. 60-70 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేసినారు? మరి అది చెప్పరు. ఇప్పుడు కేవలం వాళ్ళ నిధులు జేబులు నింపుకోవడానికి తప్పితే వ్యక్తిగత ప్రతిష్ట కోసమే పనిచేస్తుంది తప్పితే నిజంగా కూడా రాజన్న భక్తుల మీద కూడా ఎక్కడ లేదు. ఇలా వాస్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలివిలేదా, లేకుండా వాస్తు వాళ్ళకు తెలియదా? ఒకటి సమాధానం చెప్పాలి. రెండోది, కోటిలింగాల ప్రాశస్త్యం లేదని చెప్తా ఉన్నారు. కోటిలింగాల ప్రాశస్త్యం ఏమన్నదో దేవాలయం చేసిన బుక్కులనే ఉన్నది. అది కోటిలింగాల ప్రాశస్త్యం ఏంది అనేది. మరి లోపల ఉన్న దేవతా విగ్రహాన్ని కూడా ఏ ఒక్క విగ్రహాన్ని ముట్టుకున్నా మాత్రం సహించేది లేదు. రెండోది, నిన్న కూడా యువకర్తలు మీటింగ్ పెట్టించారు. ఏ అధికారులు బలిపశం చేస్తారు? సాక్షాత్తు కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇక్కడ విప్ గారు కలిసి కూర్చుని జూన్ 15 నుంచి బంద్ చేస్తా అని చెప్పారు. నిన్న యువ గారు సమావేశం చెప్తా ఉన్నారు. మరి 15 నుంచి లేదు, ముందర పోతా ఉన్నది. అంటే ఇది బంద్ చేసేది గ్యారంటీ అనేది, దాని మీద క్లారిటీ లేదు. మరి ఏ అధికారి బలిపశం తెలుస్తుంది ప్రభుత్వం చెప్పాలి. ఈ ఉద్యమం ఏదైతే ఉన్నదో మాకు క్లారిటీ ఒకటి కావాలి. రాజన్నకు సంబంధించిన దేవాలయ నిధులు ముట్టాదు. రెండోది, ఏ అకౌంట్ రాజన్నకు సంబంధించిన నిధులు జమ అయినాయి. మూడోది, లోపల ఉన్న దేవతా విగ్రహాలు కూడా ఎక్కడ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, దేవాలయం బంద్ చేయడానికి కూడా వీల్లేదు. మరి దయచేసి ఈరోజు బంద్కు సహకరించిన అనేక వాణిజ్యం నిన్న గుంపుగా దాదాపు 100 మంది అలా బెదిరించుకుంటూ పోతా ఉన్నారు. బంద్ చేయొద్దు, మీరు బంద్ చేయొద్దు అనేది. ఎక్కడ కూడా మరి ఇదేం ప్రజాస్వామ్యం చెప్పాలి. అది కాకుండా ఈ బంద్కు సహకరించి ఎవరైతున్నారో సామాన్య భక్తులకు, ప్రత్యేకంగా చిరు వ్యాపారులకు ఓ రకంగా వాళ్ళని కూడా బాధ పెట్టినట్టు కావచ్చని వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం కనుక ఈరోజు సహకరించిన ప్రతి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఓం నమః శివాయ. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ నెరళ్ల నరసింగం గౌడ్, కమిటీ డైరెక్టర్లు కలిసి పుష్పగుచ్చాలందజేసి శాలువాతో సత్కరించారు. అనంతపురం సర్దాపూర్ లో గల వ్యవసాయ మార్కెట్ కమిటీలో సీసీ రోడ్డు కాంపౌండ్ వాల్ కొరకు నిధుల కొరకు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి సీసీ రోడ్డు నిర్మాణానికి 1,30,00,000, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ₹1,00,00,000 కేటాయించి నిధులు మంజూరు చేశారు. మంజూరు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి తరపున కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు పోటెత్తారు. దేవస్థానం మూసివేతకు రంగం సిద్ధం చేస్తూ ఉండడంతో భక్తుల తాకిడి రోజు రోజుకి పెరుగుతోంది.
రెండవ కాశీగా పిలువబడే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఈ నెల 15 నుంచి ఆలయాన్ని మూసేసి పనులు ప్రారంభించేందుకు చూస్తూ ఉండగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి రాజును దర్శించుకుని కోడి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ రోజు లక్షల సంఖ్యలో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు గ్రామంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందూ బంధువులందరూ పాల్గొనాలని రగుడు హనుమాన్ గుడిలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బూర విష్ణు, అంబేద్కర్ సంఘాధ్యక్షులు మాస బాలయ్య, మాస వంశీకృష్ణ, ఏస సాయి, దీప్, పోతుల సాయి, చరణ్, బూర దేవరాజు, వంగ కృష్ణ, బూర కొమరయ్య, నరసయ్య, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందించే రేషన్ బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయాలని హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జవాజీ విమల డిమాండ్ చేశారు. ఈ రోజు అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జవాజీ విమల మాట్లాడుతూ ప్రతి నెల మొదటి వారంలో పంపిణీ చేసే రేషన్ బియ్యం 15వ తారీఖు అవుతున్నా కూడా ఇప్పటికీ గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేయలేదన్నారు. చాలా మంది పేద ప్రజలు రేషన్ బియ్యంపై ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి వారికి రేషన్ బియ్యం ఆలస్యంగా పంపిణీ చేస్తే మార్కెట్లో బియ్యం తీసుకునే స్తోమత లేని వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆలస్యం చేయకుండా నాణ్యమైన సన్న బియ్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకురాలు లలిత, వందన, ఎల్లవ, శీల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.